ఒకప్పటి ఇందూరు క్రమంగా నిజామాబాద్ నగరంగా వృద్ధి చెందింది. నగరం నలుమూలలా 14 మంది గ్రామ దేవతలు కొలువై ఉన్నారు. ఈ దేవతలందరినీ ఊరేగించి పూజించే ఊరు పండుగ ఇక్కడ చాలా స్పెషల్. వింత ఆచారాలు, ప్రాచీన సాంప్రదాయాలతో 76 ఏళ్లుగా ఆనవాయితీగా ఉత్సవం జరుగుతోంది. జొన్నలతో తయారు చేసిన సరి అనే ప్రసాదం అమ్మవార్ల పల్లకీ కింద నుంచి వెళ్లటం ఎదురుకోళ్ల పండుగ రోజంతా ఎవరూ నగరం దాటకుండా కట్టుబాటు ఇప్పటికీ ఆనవాయితీగా వస్తున్నాయి. ఇందూరు ఊరు పండుగపై మా సాక్షి ప్రతినిధి విఘ్నేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అనాదిగా సాగుతున్న ఊర పండుగకు నిజామాబాద్ నగరం సిద్ధమైంది. ఈ కిల్ల ప్రాంతం నుంచే అమ్మవార్ల ఊరేగింపు సాగుతుంది. శారదాంబ గద్దె ఇక్కడే అమ్మవార్లను ముందుగా ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం 14 మంది అమ్మవార్లను ఇక్కడ నుంచి ఊరేగింపు ప్రారంభించే సందర్భంలో కూడా అందరూ భక్తులందరూ వేలాదిగా ఇక్కడ చేరుకొని అమ్మవార్లకు స్వాగతం పలుకుతారు. ప్రత్యేక పూజల అనంతరం 14 మంది అమ్మవార్లను వివిధ ప్రాంతాల్లోని ఆలయాలకు తీసుకెళ్లే ఊరేగింపు చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఈ ఊరేగింపులో వింత సంస్కృతి సంప్రదాయాలు, అనాదిగా వస్తున్న ఆచారాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆదివారం రోజు నిజామాబాద్ నగరంలో ఊర పండుగ నిర్వహించేందుకు సర్వ సమాజ్ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పండుగ రోజు పెద్దలు, పిల్లలు, కూతుళ్లు, అల్లుళ్లు అంతా ఊళ్ళోనే ఉంటారు. నగరం దాటి బయటకు వెళ్లకూడదనే కట్టుబాటు అందరూ తూచా తప్పకుండా పాటిస్తారు. నగరంలోని అన్ని కులాల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది ఈ ఊర పండుగ. ఏటా మామిడి కర్రతో కొత్త విగ్రహాలు తయారు చేయటం, పాత విగ్రహాలు గోదావరిలో నిమజ్జనం చేయటం ఆనవాయితీ. ఊరేగింపులో వింత ఆచారాలు, ప్రాచీన సాంప్రదాయాలు పండగ రోజు ప్రత్యేకం. నిజామాబాద్ నగరంలోని ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఊర పండుగకు 76 ఏళ్ల చరిత్ర ఉంది. అన్ని కులాల భాగస్వామ్యంతో ఏర్పడిన సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ఖిల్లా శారదాంబ గద్దె నుంచి గ్రామ దేవతల ఊరేగింపు ప్రారంభమవుతుంది. అనంతరం నగరంలోని వివిధ చోట్ల 14 ఆలయాల్లో 14 విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. 8 దశాబ్దాల క్రితం ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో నిజామాబాద్ నగరంలో ప్రారంభమైన ఊర పండుగకు నగర ప్రజలు ఎనలేని ప్రాధాన్యతను ఇస్తారు. ఆదివారం రోజు జరిగే ఊర పండుగను ఘనంగా నిర్వహించేందుకు సర్వ సమాజ్ కమిటీ రంగం సిద్ధం చేసింది. నగరంలోని 14 చోట్ల కొలువై ఉన్న గ్రామ దేవతల ఆలయాల్లో అన్ని కులాల్లోని అన్ని కుటుంబాలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. నగరంలో అత్యధిక జనాభా పాల్గొనే ఈ పండుగ ప్రారంభ, ముగింపు ఉత్సవాలు, ఊరేగింపులు భారీ ఎత్తున జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. పండుగ సన్నాహక క్రతువులో భాగంగా ఈ నెల 23న బండారు పోశారు. ఊర పండుగ నేపథ్యంలో భారీ ఊరేగింపు పెద్ద బజార్ చౌరస్తా వద్ద దుబ్బ, వినాయక్ నగర్, సిర్నాపల్లి గడి రోడ్ భాగాలుగా విడిపోతాయి. తర్వాత 14 గ్రామ దేవతలను గుడులకు తీసుకెళ్లి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఇందూరు ఊర పండుగలో చాలా ప్రాచీనమైన సంస్కృతి సంప్రదాయాలు కనిపిస్తుంటాయి, వింత విశేషాలు కనిపిస్తుంటాయి. ఎట్లాంటి ఆచారాలు ఇందులో ప్రస్ఫుటిస్తుంటాయి అనే విషయాల్ని ఇక్కడ సర్వసమాజ్ కమిటీ వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎట్లా ఉంటాయి ఈ కార్యక్రమాలు, ఎట్లా ఉంటాయి ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు కనిపిస్తాయి? మా పెద్దల నుంచి ఆనవాయితీగా వచ్చినటువంటి ఈ మహత్తర కార్యక్రమం, దైవ కార్యక్రమము సర్వసమాజ్ కమిటీ అన్ని కులాల సంఘాల ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అమ్మవార్ల దేవతా విగ్రహాలను తయారు చేయడానికి వడ్లదాతి దగ్గర స్వీకారం జరిగింది. ఆ సందర్భంగా వడ్లదాతి వారు అందరూ కూడా విగ్రహాలన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఆ విగ్రహాలు పగడాలమ్మ, సారగలమ్మ, కొండలరాయుడు, భోగన్సాని, మహాలక్ష్మమ్మ, మత్తడి పోచమ్మ, ఐచెట్ల పోచమ్మ, అడెల్లి పోచమ్మ, రాటు, ఆరు కత్తి, జెండా ఇటువంటి 14 రకాల విగ్రహాలు తయారు చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించి మన ఊరపండి కార్యక్రమం షురు చేయడం జరుగుతుంది. ఇది కిల్లా దగ్గర ఉన్న శారదాంబ గద్దె నుంచి మొత్తము ఊరి పెరిమేళ్లలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క గుళ్ళలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. పాత విగ్రహాలను పక్కకుంచి కొత్త విగ్రహాలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలతో నైవేద్యాలు సమర్పించి కలుసాక పోచి ఈ యొక్క
పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఊర పండుగలో చాలా వింత ప్రసాదం కనిపిస్తుంటుంది, అదే సరి అంటారు. ఏదైతే ఖిల్లా ప్రాంతం నుంచి ప్రారంభమైన ఊరేగింపులో మొత్తం ఊరేగింపు అయిపోయేదాకా కూడా సరి అనే ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. ఆ సరి ఎలా తయారు చేస్తారు, ఆ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సరి గురించి ఏంటి, సరి ఏంటి, ప్రసాదం ఎట్లా తయారు చేస్తారు, ఎందుకోసం దాంట్లో ఏమేమి కలుపుతారు? సరితోటే ఈ దేవుళ్ళు అనేది ప్రారంభమైంది ఊరేగింపుకు. ఈ సరి అనేది ఇందూరు పట్టణంలో 50 సంఘాలు అందరూ పెద్ద మనుషులు కలిసి 4 తరఫా కాపులు వచ్చి రాత్రి చిన్నపల్లి గడియందు 10:30కు సరి పంపిణీ చేయడం జరుగుతుంది. సరి అనేది జొన్నలతో గట్క తయారు చేసి దాంట్లో పసుపు కలిపి సరిని వండుతారు. ఆ వండిన సరి 2 కుంభాలుగా పోస్తారు. గజలపేట ఒకటి, ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ సారగమ్మ దగ్గర 2 వేస్తారు. దాంట్లో ఆసద్ వాళ్ళు గావు పట్టిన మేకతో ఏవైతే పేగులు ఉన్నాయో ఆ పేగులు చించేసి సరిలో కలిపేసి సరిని తయారు చేస్తారు. సరి ఎందుకు కోసం తయారు చేస్తారంటే పాడి పశువులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరు పూజించి ఆనందంగా సరి చల్లడానికి తయారు చేస్తారు. 2 కుంభాలు ఆ సరిని తీసుకుపోయి పొలాల్లో లేకపోతే పశువుల మీద, ఇండ్ల మీద చల్లుకుంటారు. అప్పుడు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చాలా భావన. చూస్తున్నాం, పాడి పంటలు బాగుండాలని, అలాగే అందరికీ బాగుండాలని చెప్పి ఈ సరిని ఇళ్లల్లో పెట్టుకోవడం కానీ, పాడి పశువుల మీద చల్లడం, పొలాలలో కూడా చల్లడం అనేది ఆనవాయితీగా వస్తుంది. చాలా పురాతనమైన ఆచారంగా ఇది కనిపిస్తుంది. 14 గ్రామ దేవతల ఆలయాల్లో ఏటా ఎప్పటికప్పుడు మామిడి కర్రలతో కొత్త విగ్రహాలు తయారు చేసి ప్రతిష్ఠిస్తారు. నగరంలోని నకాష్ గల్లీలో వడ్లధాతి అనే ప్రాంతంలో ఈ విగ్రహాలను తయారు చేస్తారు. బండారు పోసిన తర్వాత విగ్రహాలను తయారు ప్రారంభిస్తారు. ఆ కళాకారులు కూడా అందరూ వారసత్వంగా వస్తున్న కుటుంబ సభ్యులే కావటం చెప్పుకోదగ్గ విషయం. అమ్మవార్ల విగ్రహాలు తయారు చేసేందుకు గతంలోనే ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. అక్కడే ప్రతిసారి కొత్త విగ్రహాలను తయారు చేసి ఊరేగింపు కోసం ఖిల్లా వద్దకు తీసుకెళ్లి ఊరేగింపు అనంతరం ప్రతిష్ఠించాక పాత విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేస్తారు. ఊర పండుగ బండారు అనే ఒక క్రతువుతో ప్రారంభమవుతుంది. అది ఇప్పటికే ప్రారంభమైపోయింది. దాంతోపాటు ఇక్కడ వడ్లదాతి అనే ప్రాంతం నకాషి గల్లీలో ఉంటుంది. ఇక్కడ 14 మంది ఏదైతే గ్రామ దేవతలు ఉన్నారో ఆ గ్రామ దేవతలు ఊరేగింపుకు సంబంధించిన గ్రామ దేవతలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. మనం చూస్తున్నాం, కళాకారులు 14 గ్రామ దేవతలను తయారు చేస్తారు. వీళ్ళంతా కూడా ఆనవాయితీగా ఎవరైతే చాలా కాలం నుంచి తయారు చేస్తున్నారో వారే తయారు చేస్తారు. ప్రత్యేకంగా మనం చూస్తున్నాం, అందంగా అమ్మవార్లను చెక్కి అందంగా తయారు చేసి మామిడి కొమ్మలతో, మామిడి చెట్లతో తీసుకొచ్చిన దుంగలతో తయారు చేస్తారు. ఇక్కడ వీరితో మాట్లాడదాం. ఏంటండి, ఎట్లా ఇప్పుడు ఎంతకాలం నుంచి ఇక్కడ ఈ తయారీ జరుగుతుంది? 1935 కాలం నుంచి జరుగుతున్నది పండుగ. మా తాతలు, తండ్రులు వంశపర్యాయంగా జరుగుతున్నది పండుగ. ప్రతి సంవత్సరము అమ్మవాళ్ళని గ్రామ దేవతలు తయారు చేస్తుర్రు కనుక పాడి పంటలు బాగుండాలని, పశువులు బాగుండాలని, అందరూ చల్లగా ఉండాలని ఈ పండుగ ఆనవాయితీ కాలం నుంచి, మా పెద్దల కాలం నుంచి 1935 నుంచి జరుగుతున్నది. మొత్తం వచ్చేసి 16 మూర్తులు ఉంటాయండి. అవి చేతుల పోచమ్మ, మహాలక్ష్మమ్మ, మత్తడి పోచమ్మ, పౌడాలమ్మ, కుండలరాయుడు, భూగంసాని, 2 సారగమ్మలు, అడలి పోచమ్మ, ఈ పెద్దమ్మ. ఈ 16 మూర్తులు ఉంటాయి. ఈ మహాలక్ష్మమ్మ, అడలి ఐచేట్ల పోచమ్మ, మత్తడి పోచవ్వ వినాయక నగర్కి వెళ్తాయండి. ఈ పెద్దమ్మ తల్లి అడలి పోచవ్వ దుబ్బా ప్రాంతానికి వెళ్తాయి. ఈ కొండలరాయుడు, భోగన్స్వామి ఇక్కడ కిల్లా మన గర్ల్స్ కాలేజ్ దగ్గర అవుతాయి. ఇక్కడ ఈ మామిడి కర్రతో చేస్తాం. పండుగకి 4 రోజుల ముందు బండారు పోసిన తర్వాత ఈ మామిడి కర్రలు తీసుకొచ్చి దీన్ని మొదలు పెడతాం కట్టెతుంది. ఈ కర్రను ఎందుకు వాడతాం అంటే ఇది ఖచ్చితంగా మామిడి కర్ర అనేది లక్ష్మీ స్వరూపం. ఇది అందుకే ఈ కర్ర వాడతాం. ఇది మా తండ్రి, మా తాతల పని నుంచి చేస్తున్నాం. అదే ఆనదిగా మేము చేస్తున్నాం. ఎంతోమంది ప్రజలు మొక్కి అమ్మవాళ్ళు మా చేతుల మీద తయారవుతున్నాక ఇది మా అదృష్టంగా భావిస్తున్నామండి. మేము ఇది మా తరాల నుంచి చేస్తున్నది. మా తాత, మా నాన్న, మన బాపులలో ఇప్పుడు మేము చేస్తున్నాం. ఇది గ్రామ సర్వసమ్మ కమిటీ నుండి ఇలా తయారు చేయడం జరుగుతుంది. వీరంతా కూడా వారసులు, వీళ్ళంతా తాత ముత్తాతల నుంచి కూడా ఈ విగ్రహాల తయారీలో వీళ్ళు నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు వీరంతా చెప్తున్నారు. ఎందుకంటే ఊర పండుగ రోజు ఊరేగింపులో పాల్గొనే అమ్మవార్లను తమ చేతుల మీదుగా తయారు చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాము అని చెప్పి వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి
కనిపిస్తుంది. ఊర పండుగలో పెద్ద ఎత్తున ఊరేగింపు కొనసాగే సమయంలో కూడా చాలా భక్తి శ్రద్ధలతో వీరంతా కూడా పాల్గొంటారు. సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు జరుగుతుంది. అమ్మవార్లను ఎత్తుకొని మొత్తం 14 మంది గ్రామ దేవతలకు సంబంధించి పెద్ద ఎత్తున నగరం అంతా ఊరేగింపు సాగుతుంది. ఎక్కడెక్కడైతే ప్రతిష్ఠిస్తారో అక్కడ వరకు కూడా సాగుతుంది. అంతా పెద్ద ఎత్తున భక్తులు ఇందులో పాల్పంచుకుంటారు. అంతా కూడా ఇంత సంస్కృతి సంప్రదాయాలు ఇందులో ఉంటాయి కాబట్టి అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవార్లను దర్శించుకోవాలని కూడా సర్వసమాజ్ కమిటీ కోరుకుంటోంది. కెమెరామెన్ సాయికిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్. ఇందూరులో ఊర పండుగ అంటే అందరికీ పండగే. ఇతర ప్రాంతాల్లో ఉండే బంధువులను సైతం పండుగకు పిలుచుకుంటారు. అనేక మంది అమ్మవారి పేర్ల మీద మొక్కులు చెల్లించుకుని పండుగ రోజు ప్రత్యేకంగా విందులను ఏర్పాటు చేసుకుంటారు. పిల్ల పాపలు, పెద్దలు అంతా క్షేమంగా ఉండాలని ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీ.